హాయ్ అండి, వెల్కమ్ టు యషిరస్ కిచెన్. ఈరోజు సింపుల్ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో కడాయి పన్నీర్ని ఇంట్లోనే చాలా టేస్టీగా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తానండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చేసి చూపిస్తాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రైస్ అండ్ రోటీస్లోకి చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఉల్లిపాయలు కట్ చేసినవి వేసుకోవాలండి. ఒక చిన్న ఉల్లిపాయ అయితే సరిపోతుంది. అలాగే క్యాప్సికమ్ ముక్కలు కూడా అదే విధంగా కట్ చేసి వేసుకోవాలండి. అలాగే ఒక 100 గ్రాములు పన్నీర్ని క్యూబ్స్లో కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక 1/2 టీ స్పూన్ పసుపుని వేసుకోవాలండి. వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ కాస్త కలర్ మారేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన పన్నీర్ని తీసేసి వేరొక ప్లేట్లో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు, ఒక 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. అలాగే 3 ఇలాచి, లవంగాలు ఒక 4, దాల్చిన చెక్క 1 ఇంచు వేసుకోవాలి. వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు వేసుకోవాలండి. చిన్న ఉల్లిపాయలు అయితే 2 సరిపోతాయండి. ఇలా వేసుకొని వాటిని కాస్త కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 1 కప్పు టమాటా పేస్ట్ వేసుకోవాలి. ఒక 2 చిన్న టమాటాలని ఇలా పేస్ట్ చేసుకొని వేసుకుంటే సరిపోతుందండి. దీన్ని కూడా బాగా కలుపుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టి టమాటా అంతా కూడా పచ్చివాసన పోయేదాకా కుక్ చేసుకోవాలండి. ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలండి. ఇలా ఒకసారి కలుపుకొని దీనిలో స్పైసెస్ యాడ్ చేసుకోవాలండి. 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. మీకు ఇంకా కారం కావాలంటే వేసుకోవచ్చు. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని వీటన్నిటిని కూడా పచ్చివాసన పోయేదాకా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఒక 1 మినిట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకోవాలండి. గరం మసాలా కూడా వేసి ఒకసారి బాగా కలిసేలా కలుపుకొని ఒక 1/2 మినిట్ ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఈ విధంగా పన్నీర్ వేసిన తర్వాత మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకోవాలండి. ఒక 2 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో ఒక టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతుందండి. వాటర్ని వేసుకోవాలి. వేసి రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలండి. ఇలా ఉప్పు కూడా వేసుకొని మొత్తం కలిసేలా ఒకసారి కలుపుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఇలా కుక్ చేసుకొని మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి మధ్య మధ్యలో కలుపుకోవాలండి. నెమ్మదిగా కలుపుకోవాలి. ఈ విధంగా ఒకసారి గరిటె పెట్టి కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకొని కర్రీ అనేది దగ్గరగా అవ్వాలండి. దగ్గరగా అయ్యేదాకా కుక్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో అయితేనే మసాలాలు అన్నీ కూడా మగ్గుతాయండి. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా ఒక 10 మినిట్స్ తర్వాత ఫైనల్గా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇప్పుడు కొత్తిమీరని వేసుకొని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కడాయి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మనకి రెస్టారెంట్ కంటే కూడా చాలా బాగుంటుందండి. సింపుల్గా ఈ విధంగా మనం ఇంట్లోనే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. వంట రాని వాళ్ళు కూడా అలాగే బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రెసిపీ అండి. రైస్లోకైనా రోటీస్లోకైనా చాలా బాగుంటుందండి. 10 to 15 మినిట్స్లో దీన్ని మీరు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.
వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.